టు మై ఛానల్. ఈరోజు మీకు ఎలాంటి సాఫ్ట్వేర్ లేకుండా మీకు కంప్యూటర్ స్క్రీన్ రికార్డ్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు వివరంగా వివరిస్తాను. చాలా ఈజీ. ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ టూల్ యూజ్ చేసి మనం ఇక్కడ కంప్యూటర్ స్క్రీన్ను రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, మీకు ఇందులో ఈజీ స్టెప్స్ మీకు వీడియోలో వివరించడానికి నేను ప్రయత్నిస్తా. ఓకే, నా యొక్క ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే, షేర్ చేయండి. ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తా. ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు ఈజీగా పవర్ పాయింట్ ఓపెన్ చేయాలి. పవర్ పాయింట్ ఓపెన్ చేసినాక మీకు పైన రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు స్క్రీన్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. తర్వాత మనం ఏ వెబ్సైట్ చూసినా కానీ మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, ఇక్కడ మీకు సాఫ్ట్వేర్లు కూడా ఫ్రీగా దొరికే సాఫ్ట్వేర్లు వీడియో రికార్డింగ్ ఉంటాయి, స్క్రీన్ రికార్డింగ్ ఉంటాయి. కానీ వాటిని యూజ్ చేయడం వల్ల మన కంప్యూటర్కి ఎఫెక్ట్ ఉంటుంది. చూడండి, వెబ్సైట్లు అన్నీ ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నా. చూడండి, దాని ప్రకారంగా మీకు ఈజీగా అర్థమవుతుంది. యూట్యూబ్, ఏ వెబ్సైట్ అయినా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూగా రికార్డ్ అవుతూనే ఉంటుంది. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, స్టక్ అనేది ఉండదు, ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మీకు రికార్డ్ చేసుకునేదానికి ఈ అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇది ఒక పవర్ పాయింట్ దానిలోనే ఉంది. ఈ యొక్క పవర్ పాయింట్లో మీకు కంప్లీట్ అయిపోయాక స్టాప్ పవర్ పాయింట్ అని మీద టాప్ కాలంలో ఉంటుంది. ఓకే, టాప్ కాలంలో స్టాప్ అని వత్తాలి. క్లిక్ చేస్తే మీకు అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపిస్తుంది. రైట్ క్లిక్ చేస్తే మీకు అది సేవ్ అనే వీడియో సేవ్ అనే ఫైలు సెలెక్ట్ చేస్తే మీకు డెస్క్టాప్ మీద సేవ్ అయిపోతుంది ఈజీగా. ఓకే, ఇది యూట్యూబ్ కానీ ఏదైనా కానీ మీకు జస్ట్ జనరల్గా తెలవడానికి నేను వెబ్సైట్ అది యూజ్ చేస్తున్నాను. ఏ వెబ్సైట్ అయినా కానీ మీరు యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీకు ఇందులో ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ నాకు కామెంట్ పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. కొన్ని సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి, చాలా సాఫ్ట్వేర్లు ఉంటాయి. సారీ, ఆ సాఫ్ట్వేర్లు యూజ్ చేయడం వల్ల మనకు ఎందుకంటే పైరసీ ఎఫెక్ట్ ఉంటుంది. ఒరిజినల్గా యూజ్ చేయాలంటే అమౌంట్ బాగా అవుతుంది. ఓకే, ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. చూడండి, నేను మనీ కంట్రోల్ ఓపెన్ చేశాను. ఏదైనా కానీ మీరు ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నేను జస్ట్ జనరల్గా వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే,